ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ రీల్ చూడండి, తర్వాత దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ అయితే చదువుతాం. ఆ పిల్ల నీకు ఎలా కనబడుతుంది? నాకైతే రూమ్ లోకి వెళ్లి బయటికి తీయొద్దు అని అనిపిస్తుంది. కనబడుతుంది రుద్రాక్షల్లో ఏకముకు రుద్రాక్షలాగా దాన్ని పవిత్రమైన నీ నడుము కేక, నీ బొడ్డు కేకో కేక, నీ అందం కెవ్వు కేక, టోటల్ గా నువ్వు నీ అందం. అది పసికోన కాదు, గంగాజలంలో ముంచి పాలతో కడిగి మళ్ళీ గంగాజలంలో ముంచి బయటికి తీస్తే ఎలా ఉంటుందో పాలరాతి శిల్పంలా ఉంది. ఒక్కసారి వచ్చి ఉంటే మామ ఎలా ఉంటుందో అలా ఉంది. నాకెలా కనిపిస్తుందో తెలుసా? నాకైతే అప్పుడే దిగి వచ్చిన ఏంజల్లా కనపడుతున్నావ్ డార్లింగ్. అరే నీ అబ్బా కనబతాది కనబడతాది. ముందు వయసు అడిగి పెట్టండి, లేకపోతే అన్ని అవినాక కేసు పెడుతుంది. అప్పుడు కనబడుతుంది 70 మిల్లీమీటర్లు స్క్రీన్. అబ్బో అలా కనిపిస్తుంది. ఎక్కడ ఉన్నావు చెప్పు, వస్తాను. వావ్ అనేలా ఉన్నావు. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు. బస్లు బస్ స్టాండ్ ముగింపు రోడ్డు మెడకి వచ్చారమేరు. ఆ రోడ్డు మీద ఎవరైనా ఆగితే నీ సొల్లు జారే. ఒకప్పుడు సంతలో పెట్టేవారండి, సంక్రాంతి పండుగనాడు స్టేజి కట్టించి స్టేజుల మీద వేసేవారు. ఇప్పుడు డైరెక్ట్ గా రోడ్డు మీదకు వచ్చేశారు. నిన్ను చూస్తే నిజంగా నాకు నోరు ఊరుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది డ్యాన్స్ అని నువ్వు ఫీల్ అయ్యునవా అక్క? మీ డాడీకి చెప్తా ఆగు, నేను ఇంగ నా వల్ల కాదు ఇన్ని రీల్స్ వామ్మో. ఏంటి బ్రో అంత మాట లాగేస్తారా? ఇంకేం చేశారు? పుట్టుమచ్చల వెంట వచ్చారు. నీ పుట్టుమచ్చలు లెక్కబెట్టాలి అనిపిస్తుంది అమ్మా. వాడే ఉద్దేశంతో అన్నాడు. కొత్త టచ్చులు ఇచ్చేశారు. నీకు ఒంట్లో 1 కేజీ కంద ఉంది అంటే తట్టుకోలేవు పిల్ల. కరెక్ట్ పొల్లారావు. ఎలాంటి డ్రెస్సులు వేసుకుని బయట తిరగకు మరి. స్త్రీల మనస్తత్వశాస్త్రం ప్రకారం నేను అనేది అర్థం అవుతుందా? వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మామ.